వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దేపూరు గ్రామంలో శ్రీ 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 హనుమాన్ భక్త పెంచల స్వామి ఆరాధన. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 హనుమాన్ భక్త పెంచల స్వామి 34వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దేపూరు గ్రామానికి చెందిన పెంచల స్వామి తన జీవితాంతం ఆంజనేయ స్వామి భక్తునిగా ఉంటూ ఆయనను స్మరించుకుంటూ దేపూరు గ్రామ సమీపంలో హనుమాన్ జంక్షన్ వద్ద 34 ఏళ్ల క్రితం జీవ సమాధి అయ్యారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ఆయనను స్మరించుకుంటూ భగవాన్ పెంచల స్వామి కుమారులు భాస్కర నాయుడు, పెంచల నాయుడులు ప్రతి ఏడాది పెంచల స్వామి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి మహిమలతో అభివృద్ధి చెందిన ఈ క్షేత్రంలో జరిగిన ఆరాధన కార్యక్రమంలో జిల్లా నలుమూలాల నుండి భక్తులు భారీగా హాజరయ్యారు. ఆరాధనకు వచ్చిన భక్తులకు అన్నదానంతో పాటు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. దేపూరు గ్రామ వాస్తవ్యానం గ్రహాణం అత్యంత యోగ్యత పాశుద్ధ్యర్థం మంత్ర యంత్ర తంత్ర పరకీయ విషతుల్య దక్షిణాయనే మరుతౌ ఆషాఢమాసే సప్తమ్యాం తిథివాసర యుక్తామధేస్య వరలక్ష్మీ ధర్మోగ్ని సమేతశ్చ గోవర్ధన్నామధేస్య సహస్రనామ అష్టోత్తర శతనామావళి పూజాంచ వృద్ధ్యర్థం మమ జన్మానుజన్మ త్రిజన్మ సాంఘాతిక సాముదాయం పాదజాతం నమామ్యః. ఓం శ్రీ అభయాంజలి పంచముఖాంజలి స్వామిదేవతాభ్యం నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహనం. ఓం అత్రాగచ్చ హనుమద్దేవ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వృధా పూర్ణకారి నమస్తే. హనుమాన్ భక్త శ్రీ పెంచల స్వామి వారి 34వ ఆరాధన మహాపర్వదిన సందర్భంగా స్వామివారికి సహస్రనామ అష్టోత్తర పూజ రేపు తెల్లవారుజామున 4 గంటలకు జెండా ఊరేగింపు జరుగుతుంది. ఈ యొక్క గ్రహ బాధలు ఎవరైనా ఉంటే గ్రహ బాధలు కానీ భూత ప్రేత పిశాచాది గ్రహ బాధలు తొలగించుకునే దానికోసంగా ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క స్వామివారిని పూజించడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ధనకనక వస్తువాహనాభివృద్ధి కలుగుతుందని ఇక్కడ ప్రత్యేకత ఉంది. కాబట్టి హనుమాన్ భక్త పెంచల స్వామిని పూజించడం వల్ల చాలా విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. పేరు భాస్కర్ నాయుడు, నా పేరు పెంచల నాయుడు. మేము ప్రతి ఒక్క సంవత్సరము 1990 నుంచి జీవ సమాధి అయినప్పటి నుంచి కూడా ఇదే విధంగా దీప నైవేద్యాల గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మా గ్రామ అభివృద్ధి గురించి ఏదో ఒకటి వాటర్ ప్లాంట్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇంకా మన విద్యుత్ లైన్లు కానీ ఇట్లాంటివి కూడా మా గ్రామం అభివృద్ధికి చేస్తూ ఉన్నాము. మరియు ప్రతి సంవత్సరం నుంచి తెలంగాణ నుంచి అయితేమి మహారాష్ట్ర నుంచి అయితేమి మా బంధువులు కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇదే తారీఖున చేసుకుంటూ దీప నైవేద్యాలు చెల్లించుకుంటూ మొక్కులు కూడా చెల్లించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మా గ్రామ అభివృద్ధి గురించి స్వామి గారు ఎంతో పాటుపడి చేశారు.